నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సాధన కోసం మా ఆధ్యాత్మిక యాత్రలో 5వ భాగం జాజ్పూర్, ఒడిస్సాలోని జాజ్పూర్కి వెళ్ళాము. గిరిజాదేవి అమ్మవారి ఆలయం సందర్శించడానికి, శక్తిపీఠం ఆ పక్కనే ఉన్నటువంటి ఈ శివుని యొక్క విగ్రహము చాలా అద్భుతంగా ఉందని ప్రజలు చెప్పితే అక్కడికి వెళ్ళాను చూడడానికి. వాహ్! చూసిన తర్వాత జన్మ ధన్యమనిపించింది. ఆ పైన ఉన్నటువంటి గంగాదేవి కావచ్చు, ఆ శివుని యొక్క చిరుమందహాసం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తూ చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తోంది. వెనకున్నటువంటి మేఘాలు, ముందు ఉన్న ఈ శివురిద్దరూ ఒకే విధంగా కనపడుతున్నారు చూడండి. ఎంత అద్భుతంగా చెక్కాడు ఆ శిల్పి. ఆ శిల్పికి నిజంగా పాదాభివందనం తెలియజేస్తున్నా. మహాద్భుతంగా ఆ లయకారుణ్ణి చూపించిన విధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ అద్భుత రూపాన్ని నా మిత్రుడు అరవింద్ తన చరవాణిలో బంధిస్తుంటే, నేను నా చరవాణిలో ఆ దృశ్యాన్ని బంధించా. మొత్తానికి ఒక అద్భుతమైన శివుని దర్శనం జరిగింది అక్కడ జాజ్పూర్లో. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.